బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము శ్రీకృష్ణ గీత భగవద్గీత రూపంలో మనము కురుక్షేత్ర యుద్ధ మైదానంలో అర్జునుడికి ఉపదేశించింది అందరికీ తెలుసు. కానీ విఘ్న వినాశక్ గణపతి గీతా ఉపదేశము ఎప్పుడు ఎలా ఇచ్చారు అనేటువంటి విషయం ఇక్కడ మనము తెలుసుకుందాము. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. భగవద్గీత అయితే విశ్వవ్యాప్తం ప్రఖ్యాతి చెందినది. మరి ఈ యొక్క గణేష్ గీత అంటే దీని యొక్క మహత్యము ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పబడింది అనే దాని గురించి ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎపిసోడ్లో మనము తెలుసుకుందాము. శ్రీకృష్ణుడి యొక్క గీతోపదేశం, గణేశుడి యొక్క గీతోపదేశము సుమారు విషయాలన్నీ కూడా సమానంగానే ఉంటాయి. దాంట్లో చెప్పినటువంటి జ్ఞానం యొక్క సారాంశము. కానీ రెండిటి యొక్క ఉపదేశము మన స్థితికి తేడా ఉంటుంది. గీతోపదేశం కురుక్షేత్ర మైదానంలో అర్జునుడు మోహానికి వశమై తన కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు అర్జునుడికి ఇవ్వబడింది. మరి గణేశుడు గీతా జ్ఞానమును విఘ్న వినాశ గణపతిగా ఈ ఉపదేశము యుద్ధం తర్వాత రాజా వరేణ్యుడికి ఇవ్వటం జరిగింది. రెండిటిలోనూ ఈ రెండిటి గీత విన్నటువంటి శ్రోతలు ఎవరు? ఒకరు అర్జునుడైతే ఇంకొకరు రాజా వరేణ్యుడు. స్థితి మరియు పరిస్థితిలో ఇద్దరికి తేడా ఉంది. ఇంకా భగవద్గీత ఫస్ట్ అధ్యాయంలో అర్జునుడి విషాద యోగంలో ఈ యొక్క విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్జునుడు మోహం యొక్క కారణం వల్ల మూఢ అవస్థలో గాంధీవాన్ని పడేసి నేను యుద్ధం చెయ్యను, నా బంధుమిత్రులను అందరినీ చంపి నేను విజయాన్ని పొంది ఆ నెత్తురు కూడితో నేను రాజ్యం చెయ్యలేను అని అనేశాడు. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత. కానీ రాజా వరేణ్యు ముముక్షి స్థితిలో ఉన్నాడు. ఆయన తన ధర్మం మరియు కర్తవ్యం రెండూ తెలుసు. మరి ఏ సందర్భంలో ఈయనకి గీత గణేశుడు చెప్పాడు అనంటే, ఇక్కడ దేవరాజు ఇంద్రుడు సమేతంగా దేవీ దేవతలందరూ కూడా సింధూర దైత్య యొక్క అత్యాచారాలతో పరేషాన్ అయిపోయారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి సింధూర నుండి విముక్తి కావటానికి ఉపాయం చెప్పమని అడుగగా గణపతిని దగ్గరికి వెళ్ళమని ఆ బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. దేవతలందరూ కూడా గణపతిని ప్రార్థించారు. ఆ దైత్యుడు అయినటువంటి సింధూర అత్యాచారాల నుండి మాకు ముక్తి కలిగించండి అని వేడుకున్నారు. దేవతలు మరియు ఋషులు యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గణేశుడు ప్రసన్నుడయ్యి వారికి మా జగదంబ ఇంటిలో గజానన రూపంలో అవతారం తీసుకుంటాను అని చెప్పాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, పార్వతీదేవికి జన్మించక ముందే గణేశుడు ఉన్నాడు, మహాగణపతి అని చెప్తారు. గజానన రూపంలో ఆయన యొక్క అవతారము అని ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే అష్టగణపతులు ఉన్నారు అని అందుకే చెప్తారు. అనేక జన్మలు అవతారాలు ఈయన కూడా ఉన్నాయి అని. ఇక్కడ రాజా వరేణ్యుడు యొక్క పత్ని పుష్పిక ఇంట్లో కూడా ఒక బాలుడు జన్మ తీసుకున్నాడు. ఆమె ప్రసవ పీడనతోటి రాణి పూర్తిగా మూర్ఛితమైపోయింది. ఆమె యొక్క బిడ్డను
రాక్షసి ఎత్తుకుపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే శివుడు గణాలను గణాలకు చెప్పి గజానన్ని రాణి పుష్పిక దగ్గరికి చేర్చాడు. ఎందుకంటే గణపతి మరి రాజా వరేణ్యుని ముక్తి నుండి రాజా వరేణ్యుడి యొక్క భక్తికి ప్రసన్నమయ్యి ఆయనకి వరదానం ఇచ్చాడు, నేను ఇక్కడ పుత్రుడి రూపంలో జన్మ తీసుకుంటాను అని. ఇది శివుడికి తెలుసు. అందుకనే తన ఇంట పుట్టినటువంటి గజాననుని రాణి పుష్పిక మూర్ఛితపోయినటువంటి సమయంలో చతుర్భుజి గజముఖ్ గణపతిని చేర్చాడు. కానీ ఆ మూర్ఛిత నుండి బయటికి వచ్చిన తర్వాత గణపతి యొక్క ఈ రూపాన్ని చూసి భయపడింది. రాజా వరేణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ సూచన ఇచ్చింది, బాలకుడు పుట్టాడు, రాజ్యంకు అశుభం జరుగుతుంది ఇలాంటి బిడ్డ వల్ల అనుకొని, అంటే 4 చేతులతోటి, ఏనుగు తొండంతో, ఏనుగు తలకాయతోటి, అంటే వికృత రూపంగా భావించింది భార్య పుష్పిక. ఇక రాజా వరేణ్యుడు అలాగే అనుకున్నాడు. ఇది అశుభంగా భావించి ఆ బాలకుడిని గణపతిని అడవుల్లో వదిలేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అడవిలో ఈ యొక్క శిశువు శరీరం పైన లభించినటువంటి శుభ లక్షణాలను చూసి మహర్షి పరాశరుడు ఆ బాలుని తన ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ పత్ని కూడా వత్సల పరాశరు ఋషి గణపతిని పాలన పోషణ చేయటం ప్రారంభించారు. అంటే పరాశర ఋషి యొక్క భార్య వత్సల గణపతిని పాలన పోషణ చేస్తూ ఉన్నారు. తర్వాత రాజా వరేణ్యుడు ఈ విషయం తెలిసింది, ఆ బాలుడు ఎవరో కాదు, తన ఆరాధ్య దైవమైన గణపతి తన అడవిలో వదిలిపెట్టాడు అని తెలుసుకొని తన తప్పుని సరిచేసుకోవడానికి పశ్చాత్తాపడుతూ గణపతిని ప్రార్థించారు. నేను అజ్ఞానం కారణం వల్ల నీ యొక్క స్వరూపమును గుర్తించలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి. కరుణామూర్తి గజానన యొక్క తండ్రిగా వరేణ్యుడు ప్రార్థన విని చాలా ప్రసన్నమైనటువంటి గజాననుడు ఆ రాజుకు తన యొక్క పూర్వ జన్మ యొక్క వరదానము స్మరణకు కలిగించాడు. ఇక గజానుడు పిత వరేణ్యుడితో తన స్వధామ యాత్రకు ఆజ్ఞ అడిగాడు. స్వధామ గమనం మాట విని రాజా వరేణ్యుడు వ్యాకులత చెంది అశ్రుపూర్ణమైన నేత్రములతోటి కళనీళ్లు పెట్టుకుంటూ అత్యంత దీనంగా ప్రార్థన చేస్తూ, కృపామయి, నాకు ఈ యొక్క అజ్ఞానాన్ని దూరం పోగొట్టుకుంటూ నాకు ముక్తి లభించే మార్గాన్ని ఇవ్వండి అని కోరుకున్నాడు. అప్పుడు రాజా వరేణ్యుడు యొక్క దీనత్వాన్ని చూసి ప్రార్థనను తెలుసుకొని ప్రసన్నుడైన గజాననుడు జ్ఞానోపదేశం చేశాడు. ఆ యొక్క అమృతోపదేశమే గణేష్ గీతగా విఖ్యాతి చెందినది. గణేష్ గీత అనే పేరుతో విఖ్యాతి చెందినది. అయితే గణేష్ గీతలో కూడా ముఖ్యమైన విషయాలు భగవద్గీతలాగే 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. గణేష్ గీత 11 అధ్యాయాలు, అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉంటే గణేషుని యొక్క గీతలో 11 అధ్యాయాలు 414 శ్లోకాలు ఉన్నాయి. సాంఖ్యార్థ పేరుతోటి ప్రథమ అధ్యాయంలో గణపతి యొక్క యోగము గురించి ఉపదేశించారు. రాజా వరేణ్యుడికు శాంతి మార్గము కూడా ఉపదేశించాడు. కర్మయోగం పేరుతో వేరే అధ్యాయంలో వర్ణన చేశాడు. గణేష్కి కూడా రాజా కర్మ యొక్క మర్మమును ఉపదేశించాడు. రాజుగారికి
గణేశుడు కర్మము మర్మము గురించి కూడా ఉపదేశించారు. విజ్ఞాన యోగం పేరుతో 3వ అధ్యాయంలో గణేశుడు రాజా వరేణ్యునికి తన అవతార ధారణ గావించడానికి రహస్యంను వివరించాడు. ఇకపోతే గణేష్ గీత వైంద సన్యాస యోగం అనే పేరుతో 4వ అధ్యాయంలో యోగ అభ్యాసము మరియు ప్రాణాయామంతో సంబంధితమైన అనేక మహత్వపూర్ణ విషయాలు చెప్పడం జరిగింది. యోగ వృత్తి ప్రశంసనీయ యోగం పేరుతో 5వ అధ్యాయంలో యోగాభ్యాసం యొక్క అనుకూల ప్రతికూల దేశకాల పాత్ర చర్చ గురించి వివరించాడు. బుద్ధి యోగం అనే పేరుతో 6వ అధ్యాయంలో శ్రీ గణేశుడు గజాననుడు తన యొక్క సత్కర్మ యొక్క ప్రభావంతో మానవుడు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని కోరిక ఉత్పన్నమవుతూ ఉంటుందో దాని యొక్క భావము ఎలా ఉంటుంది, దాని అనురూపంగా ఎలా ఉంటుంది అనేటువంటి కోరిక పూర్తిగా వివరించాడు. అంతిమ కాలంలో భగవంతుణ్ణి పొందాలనే కోరిక కలిగినటువంటి వారు నాలో లీనమైపోతారు అని చెప్పారు. నా యొక్క తత్వమును గ్రహించినటువంటి భక్తులు యొక్క యోగ క్షేమాలు నేను స్వయంగా చూస్తాను అని చెప్పారు. ఇక్కడ ఉపాసనా యోగం పేరుతోటి 7వ అధ్యాయము భక్తి యోగం యొక్క వర్ణన, విశ్వరూప సందర్శన యోగం అనే పేరుతోటి 8వ అధ్యాయంలో భగవంతుడైన గణేశుని యొక్క అవతారము, రాజా వరేణ్యుడు తన యొక్క విరాట స్వరూపమును దర్శింపచేశాడు. 9వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ జ్ఞానము, సత్వ రజో తమో 3 గుణాల యొక్క పరిచయాన్ని ఇచ్చారు. ఇకపోతే ఉపదేశ యోగం అనే పేరుతో 10వ అధ్యాయంలో దేవతల యొక్క, అసురుల యొక్క, రాక్షసుల యొక్క 3 రకాల ప్రకృతులు ఎలా ఉంటాయి, వారి లక్షణాల గురించి వర్ణించాడు. ఈ అధ్యాయంలో గజాననుడు చెప్పటం కామ, క్రోధ, లోభ మరియు దమ్ ఈ 4 నరకం ద్వారాలు, వీటిని ఎవరైతే త్యాగం చేస్తారో వారు దైవీ ప్రకృతిని అలవర్చుకొని మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి అని కూడా వర్ణించాడు. ఇకపోతే లాస్ట్ 11వ అధ్యాయంలో త్రివిధ వస్తు వివేక నిరూపణ యోగ్ అనే పేరుతోటి ఇక్కడ వర్ణన చేశారు. అంటే కాయిక, వాచక మరియు మానసిక, మనస వాచ కర్మణ యొక్క భేదముతోటి తపస్సులో ఈ 3టికి తేడాను 3 రకాలుగా వర్ణించటం జరిగింది. ఇలాగా గణేశుని యొక్క గీత 11 అధ్యాయాలు 414 శ్లోకాలతోటి అక్కడ వర్ణించటం జరుగుతూ ఉంది. మరి శ్రీమద్ భగవద్గీతకు మరియు గణేష్ గీతకు ఆరంభము భిన్న పరిస్థితులు ఉన్నా కూడా ఈ రెండిటి యొక్క గీతాసారము వినటంతో దీని యొక్క పరిణామము రిజల్టు వేరువేరుగా ఉంటుంది అనుకోకూడదు. మోక్షాన్ని, ముక్తిని పొందటానికి, పరమాత్మని ఐక్యం అవ్వటానికి, జన్మ రాహిత్యానికి ఇవి ఉపయోగపడతాయి. అర్జునుడు తన క్షత్రియ ధర్మం అనుసారంగా యుద్ధం చేయించడానికి తయారీ చేశాడు భగవద్గీతలో కృష్ణుడు గీతాసారంతో. మరి ఇక్కడ రాజా వరేణ్యుడు రాజగద్ది త్యాగం చేసి వనంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడ గణేష్ గీత కథనం యోగం యొక్క ఆశ్రమంలో ఉంటూ యోగాన్ని ఆశ్రయంగా తీసుకొని మోక్షాన్ని పొందాడు. గణేష్ గీతలో రాయబడి ఉంది, జలంలో కలిసిపోతుంది,
అంటే జలము ఆ తరుణంలో గణేషుని యొక్క చింతన చేస్తూ ఉన్నప్పుడు రాజావరేణ్యుడు బ్రహ్మలీనం అయిపోయారు. ఇక రాజావరేణ్యుడు గజానన ప్రార్థనతోటి వేదశాస్త్రాల యొక్క విద్యను అన్నీ తెలుసుకోవాలని జ్ఞాతగా మహాబాహు విఘ్నేశ్వర, మీరు నా యొక్క అజ్ఞానాన్ని దూరం చేసి నాకు ముక్తి మార్గాన్ని ఉపదేశించండి అన్నారు. కాబట్టి అప్పుడే కదా మరి గజాననుడు రాజావరేణ్యుడికి యోగామృతంతో నిండిన గణేష్ గీతని ఉపదేశించారు. విన్న తర్వాత రాజావరేణ్యుడు విరక్తి చెంది పుత్రునికి రాజ్యాన్ని అప్పగించి వనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ యోగంను ఆశ్రయించి మోక్షమును పొందటం జరిగింది. ఇక్కడ ఇంకా దాని శ్లోకాలు, భావము, ఈ విధంగా జలంలో కలిసిపోవటం అంటే జలమే ఉంటుంది అని బ్రహ్మరూపి గణేశుడి యొక్క చింతన చేస్తూ రాజావరేణ్యుడు బ్రహ్మ రూపంలో ఇమిడిపోయాడు. ఈ విధంగా మూడు లోకాలు, దేవతలు మరియు గంధర్వులు యొక్క యోనిలో యథార్థ సుఖము ఏముంటుంది అని అడిగినప్పుడు విద్యా విరాశరథు, దయచేసి మీరు నాకు దీని గురించి వర్ణన చేయండి అని ఆయన యొక్క డౌట్స్ను కూడా అడగటం, ఆయనకి సమాధానం తృప్తి పొంది యోగంతో మోక్షాన్ని పొందాడు. అంటే విషయ వికారాలతోటి వాస్తవిక సుఖం లేదు, ఆసక్తి లేకుండా ఉంటే ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం పొందగలరు అని ఉపదేశించారు. ఈ విధంగా ఆయన ఉపదేశించినటువంటి గీతా జ్ఞానంలో విషయ వికారాలకు దూరంగా ఉండాలి అని, మరి కోరికే దుఃఖానికి కారణము అని, తత్వ రహస్యాలను కూడా చెప్పడం జరిగింది. దేని మీద కూడా ఆసక్తి ఉండరాదు అని బోధించారు. ఎవరైతే గనక చిరకాలంగా పురుషార్థం చేస్తూ మరి అన్నిటినీ జయిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా పరమాత్మని పొందగలరు అని ఉపదేశించారు. అన్ని ప్రాణుల యొక్క హితం కోరుతూ నిశ్చయంగా అక్షయ బ్రహ్మను పొందవచ్చు అని వివరించారు. మరి ఈ విధంగా జ్ఞానోపదేశమే దీంట్లో ఉన్నదని అర్థం చేసుకోండి. ఇంకా ప్రాణాయామము కొన్నిట్లో చెప్పారు, ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి చెప్పారో, ఏ విధంగా అది ప్రసిద్ధి చెందిందో అని మనం ముందు తెలుసుకున్నాము. ప్రాణం మరియు అపాన వాయువులను ఆపడంతో ప్రాణాయామం అని అంటారు. ఇది బుద్ధిమాన్ ఋషులు దీని యొక్క 3 భేదాలను తెలుసుకుంటారు అని చెప్పారు. శ్రీమద్ భగవద్గీత సందర్భంలో కూడా ఈ మాట మీరు వినే ఉంటారు. గణేష్ గీత సందర్భంలో కూడా ఇదే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి గణేష్ గీత కూడా శాంతి యొక్క మార్గం గురించి చెప్పారు. ద్వితీయ అధ్యాయంలో కర్మ గురించి చెప్పారు, కర్మ చక్రం నుండి విముక్తి పొందాలి. తృతీయ అధ్యాయంలో స్వయం తన యొక్క అవతారం గురించి కూడా వివరించారు, విశ్వరూప సందర్శనం కూడా చేశారు. ఈ విధంగా 11 అధ్యాయాలతోటి గణేష్ గీత ప్రచురితమైనది. దీని యొక్క వివరణ ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇది గనక ధారణ చేస్తే గీతా జ్ఞానము జీవితంలో మారుస్తుంది, మీ గీతల్ని మారుస్తుంది అని అర్థం చేసుకోండి. ఏదైనా ముక్తికి మోక్షమునకు ఆధారం జ్ఞానమే. జ్ఞానం అనే సబ్జెక్టును పూర్తి చేసుకోకపోతే మనసుని కంట్రోల్ చేయలేరు. మనసే బంధనకు కారణం, మనసే మోక్షమునకు కారణము. మరి మనసుని కంట్రోల్ చేసుకుంటేనే కదా మరి ముక్తి మోక్షమును పొందేది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇలా అద్భుతమైనటువంటి జ్ఞానము
మరి సాక్షి బేహన్ ద్వారా, అనంతబాయి ద్వారా లైవ్ ఎపిసోడ్లలో అందిస్తూ ఉన్నారు. బాపూజీ కూడా తన దివ్య దృష్టితోటి టైం ట్రావెలింగ్ చూసి ఆత్మస్వరూపంలో అన్నిటినీ చూస్తూ బేహద్ విశ్వం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం, అనంత విశ్వాలు, అనంత హయ్యర్ డైమెన్షన్ల యొక్క జ్ఞానం చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏదైతే వేదాలు, శాస్త్రాలు, గీత ఉపదేశం ఉందో ఇవన్నీ కూడా బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞానం. పైన పరమ జ్ఞానం, దివ్య జ్ఞానం, పరం ప్రాప్తి, పరం పదం పొందటానికి, బేహద్ జీవన్ముక్తి పొందటానికి, అవినాశిగా అమరులుగా అవ్వటానికి బేహద్ జ్ఞానము ఒకటే ఆధారం అవుతుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।